హలో వ్యూయర్స్, ఆస్క్ టాక్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను మీ శ్రీకిరణ్ బాబు, కార్పొరేట్ టెక్నికల్ ట్రైనర్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ మన దైనందిన జీవితంలో ఎన్నో విధాలుగా మన యొక్క రోజువారీ కార్యకలాపాలన్నింటినీ కూడా మనం దీని ద్వారానే చేస్తున్నాం. సో మరి స్మార్ట్ ఫోన్ అంత స్మార్ట్గా ఉన్నప్పుడు దాన్ని ఆపరేట్ చేసే మనం ఎంత స్మార్ట్గా ఉండాలి సో అనే అంశాల మీద మనం డిస్కస్ చేసుకుందాం. సో ముఖ్యంగా మనం చూస్తే ఒకప్పటికి ఇప్పటికీ తేడా చూస్తే ఒకప్పుడు అసలు మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలియదు. సో అలాంటిది ఈరోజు మొబైల్ ఫోన్ లేని జీవితం ఊహించుకోవడమే కష్టం. సో ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ప్రతి కార్యకలాపానికి మన మొబైల్ ఫోన్ లేకుండా మనకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఒకరితో మనం మాట్లాడాలన్నా, ఒకరిని కాంటాక్ట్ చేసి మనం ఏదైనా సరే విషయాలు మాట్లాడుకోవాలనుకున్నా, అదేవిధంగా మనం దైనందిన జీవితంలో చేసే ప్రతి పనిని కూడా మనం ఈ యొక్క స్మార్ట్ ఫోన్తోనే మనం చేస్తున్నాం. మరి స్మార్ట్ ఫోన్తో ఇన్ని కార్యక్రమాలు మనం చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా స్మార్ట్గా ఉండాలి కదా. సో ఏ విధంగా మనం స్మార్ట్గా ఉండాలి? సో మొట్టమొదటగా మనం చేసే కార్యకలాపాలు ఏంటి? చాలా వరకు అందరూ బ్యాంకింగ్ కార్యకలాపాలు చేస్తారు. సో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో మనం రోజు అకౌంట్లోకి ఏదైనా సరే మనం అమౌంట్ వేయడం కానీ, లేకపోతే డబ్బును తీయడం కానీ, లేకపోతే ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇలాంటి ఎన్నో అంశాలని మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క డే టు డే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో డే టు డే మనం చేసే కార్యకలాపాల్లో మనం స్మార్ట్ ఫోన్తో జాగ్రత్తగా ఉండకపోతే అది మన యొక్క జీవితంలో ఎన్నో మలుపులు తీసుకురావడానికి అవకాశం ఉంది. సో మరి స్మార్ట్ ఫోన్స్ ఇంత స్మార్ట్గా మనకి ఎన్ని అంశాలు ఉపయోగపడుతున్నాయని కానీ మనం చూస్తే, ఈరోజు మనం చెప్పుకున్నట్టు బ్యాంకింగ్ కార్యకలాపాలు దాంతో ఎన్నో డివైజెస్ని ఇది మనకి రీప్లేస్ చేసింది. అంటే ఉదాహరణకి కెమెరా. ఒకానొకప్పుడు ఏదైనా విహారయాత్ర కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కెమెరా సపరేట్గా వాళ్ళ యొక్క లగేజ్ ప్యాక్లో పెట్టుకునేవారు. ఆ కెమెరాను పట్టుకుని వెళ్ళి ఫోటోగ్రాఫ్లు అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ వచ్చి అవి చూసుకుని ఒక మధుర స్మృతుల్లాగా మనకు ఉండేవి. అయితే రాను రాను ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ మనకి కెమెరాలు అనేది మనం తీసుకెళ్ళట్లేదు. సో ఓన్లీ మొబైల్ ఫోన్లోనే మనం ఎక్కడికక్కడ మనం ఫోటోలు తీసుకుంటున్నాం. అదేవిధంగా స్కానింగ్. ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ స్కాన్ చేయాలి అంటే ఇంతకుముందు మనం స్కానర్స్ ఉపయోగించేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ స్కానర్స్ అన్నీ కూడా పోయాయి. సో ఆ స్కానర్స్ బదులుగా మనకి ఈ మొబైల్ ఫోన్లోనే స్కానింగ్ అప్లికేషన్స్ రావడం వల్ల మనం యాక్టివిటీస్ అన్నీ కూడా దాంట్లోనే చేయగలుగుతున్నాం. సో ఆఫీస్ కార్యకలాపాలు, మనం ఏదైనా సరే ఒక మెసేజ్ ఇంకొకరికి పంపాలన్నా, లేదా ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని మనం షేర్ చేసుకోవాలన్నా అంతా కూడా ఈరోజు మొబైల్ ఫోన్ ద్వారానే అవుతుంది. సపరేట్గా క్లోజ్డ్ యూజర్ గ్రూప్ పెట్టుకొని ఆ మొబైల్ ఫోన్స్ మధ్యలో ఒక నెట్వర్క్ ద్వారా, ఒక ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా కూడా ఇప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నారు. సో అదేవిధంగా హెల్త్ రంగం తీసుకుంటే, మన హెల్త్ రంగంలో చాలా చోట్ల మనం ఈ యొక్క మొబైల్ని మనం వాడుతున్నాం. సో హెల్త్ రంగంలో తీసుకుంటే ఈరోజు చూడండి, మనకి చేతికి వాచెస్ వస్తున్నాయి. సో ఆ వాచెస్ ఎలా వస్తున్నాయి అంటే, ఆ వాచ్ మనం పెట్టుకుంటే మన యొక్క హృదయ స్పందన అంటే మన హార్ట్ రేట్, అదేవిధంగా మనం ఎన్ని అడుగులు నడిచాం, మన రోజువారీ ఎన్ని క్యాలరీలు మనం బర్న్ చేస్తున్నాం మన బాడీలో, అదేవిధంగా మన యొక్క హెల్త్ కండిషన్ ఓవరాల్గా ఎలా ఉంది అని ఈవెన్ స్లీప్ స్టడీస్ కూడా చేయగలిగే ఎన్నో స్కానర్స్ మనకి ఈ యొక్క చేతిలో స్మార్ట్ ఫోన్లో మనకు ఉన్నాయి. ఇవి స్మార్ట్ ఫోన్కి అనుసంధానం చెంది మనకి ఎన్నో రకాలుగా మనకది ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని మనకి ఇస్తుంది. సో ఇలా హెల్త్ పరంగా తీసుకోండి, లేదా వెల్త్ పరంగా తీసుకోండి. సో వెల్త్ పరంగా అంటే మనీ మేనేజ్మెంట్. సో మన రోజువారీ ఎక్స్పెండిచర్స్ కానివ్వండి, ఆ ఎక్స్పెండిచర్స్ మనం ఎక్కడెక్కడ చేస్తున్నాం, వాటి యొక్క శాతం ఎంత పెరుగుతుంది, వృధా ఖర్చు మనం చేస్తున్నామా, లేకపోతే పనికొచ్చే వాటికి మనం ఖర్చు చేస్తున్నామా అనే అన్ని అంశాలను కూడా మనం ఇక్కడ ఈ యాప్స్ ద్వారా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా హెల్త్ యాప్స్, వెల్త్ యాప్స్, ఇలాంటి ఎన్నో యాప్స్ ద్వారా మనం ఈ స్మార్ట్ ఫోన్ని స్మార్ట్గా ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా మీరు తీసుకుంటే వాయిస్ కమాండ్స్. సో ఒకానొకప్పుడు ఏదైనా సరే డాక్యుమెంట్ మనం టైప్ చేయాలి అంటే మనం కీబోర్డ్తో టైప్ చేయడం, లేదా మన మొబైల్ ఫోన్లో మనం టచ్ స్క్రీన్ ద్వారా టైప్ చేయడం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మీకు తెలుసు ఎన్నో వాయిస్ అసిస్టెంట్స్ వచ్చాయి. సో ఈ వాయిస్ అసిస్టెంట్స్ ద్వారా మీరు చెప్పాలనుకున్న అంశాన్ని, ఒక భాషను మీరు ఎంచుకొని ఆ భాషలో మీరు దాన్ని చెప్తూ ఉంటే అది మనకు ఒక అసిస్టెంట్ లాగా
మన యొక్క లెటర్స్నన్నీ కూడా అది టైప్ చేసి ఆ యొక్క డాక్యుమెంట్ని మనకి చాలా తక్కువ సమయంలో అది రెడీగా మనకి ఉంచుతుంది. సో ఇవే కాకుండా ఎన్నో అంశాలుగా అంటే మనం వివోఐపి అని ఉంది, అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఉదాహరణకి మనం విదేశాలకు వెళ్తున్నాం. మరి విదేశాలకు వెళ్ళేటప్పుడు మన ఫోన్ నంబర్ అక్కడికి తీసుకువెళ్తే తప్పనిసరిగా మనకి ఇంటర్నేషనల్ రోమింగ్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ రోమింగ్లో మనం ఒక కాల్ తీసుకున్నా లేదా మనం ఒక కాల్ చేసినా తప్పనిసరిగా మనకి దాని యొక్క ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి దీనికి ఈ స్మార్ట్ ఫోన్ ఎంత స్మార్ట్గా తయారైంది అంటే, రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే బిఎస్ఎన్ఎల్ వింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఈ వింగ్స్ ద్వారా ఏంటంటే సిమ్ లేకుండా మనం ఒక ఫోన్ నెంబర్ని మనం తీసుకోవచ్చు. తీసుకున్న ఈ ఫోన్ నెంబర్ని మరి అనుకోవచ్చు మీరు, సిమ్ లేకుండా ఎలా పనిచేస్తుంది? సో అది ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. అందుకే దీన్ని వివోఐపి అన్నాం, అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఇంటర్నెట్ యొక్క కనెక్టివిటీని ఉపయోగించుకొని అది కొన్ని సర్వర్స్ ద్వారా మామూలు రెగ్యులర్ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే ల్యాండ్లైన్స్ కానివ్వండి, ఏ ఫోన్కైనా సరే మనం కాల్ చేసుకుని వాళ్ళతో సంభాషించే యొక్క అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. మరి ఇది చాలా కాస్ట్లీ ఏమో, మనం చాలా ఖర్చు పెట్టాలేమో. ఇంటర్నెట్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఈజీగా పొందొచ్చు. సో అదేవిధంగా వైఫై ఉంది. సో వైఫై కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా కూడా మనకు వైఫై అనేది అక్కడ కనిపిస్తుంది. సో ఆ వైఫైకి మనం జస్ట్ కనెక్ట్ అయ్యి మన యొక్క మొబైల్ ఫోన్లో ఈ యాప్స్ ఏదైతే వివోఐపి యాప్ ఉంటుందో ఆ వివోఐపి యాప్లో ఆ వింగ్స్కి సంబంధించిన నెంబర్ని మనం అనుసంధానించుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు మన దేశానికి ఫ్రీగా కాల్ చేసుకుని మీరు మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. ఆ వింగ్స్ కనెక్షన్కి ఇయర్లీ ఛార్జెస్ ఉంటాయి. సో దాని ద్వారా మనం జస్ట్ కేవలం తక్కువ ఖర్చుతో మనం ఇంటర్నేషనల్ కాల్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే స్మార్ట్ ఫోన్ ఎంత స్మార్ట్గా తయారైంది అంటే, ఈరోజు ఆఫీసులు తీసుకోండి. ఆఫీసులో కార్యకలాపాలు మీరు మానిటర్ చేయాలి అంటే మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లా. సో ఒకానొకప్పుడు మనం ఏదైనా మన ఆఫీస్ని మనం మానిటర్ చేయాలి అంటే ఆఫీస్లో ఫిజికల్గా వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అన్నీ కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. సో ఆ వ్యాపారవేత్తకి వేరే ఇంకేదైనా సరే వ్యాపారాలు ఉంటే దీన్ని ఎవరికైనా అప్పచెప్పేసి దీనికి ఇంకొకరు సూపర్వైజర్ని ఎవరినో పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు సీసీ కెమెరాలు చూస్తున్నాం మనం. సీసీ కెమెరాలను కూడా మనం ఈ స్మార్ట్ ఫోన్కు అనుసంధానం చేసుకునే ఎన్నో పరికరాలు వచ్చాయి. సో ఆ డీవీఆర్లో ఏదైతే డిజిటల్ వీడియో రికార్డర్ ఉంటుందో ఆ డీవీఆర్ని మనం జస్ట్ మన మొబైల్ ఫోన్లో కాన్ఫిగర్ చేసుకొని కొన్ని యాప్స్ ద్వారా మనం మన ఆఫీస్లో ఏం జరుగుతుందో మన ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా చూసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు ఎంత సమయం సేవ్ అవుతుంది? సో మీరు ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఫిజికల్గా ఆఫీస్ని మీరు చూడక్కర్లేదు. సో ఈ విధంగా మనకి ఆఫీస్ మానిటరింగ్ అనేది కూడా మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా మనం చేయొచ్చు. మరి స్మార్ట్ ఫోన్స్ ఇంత స్మార్ట్గా ఉన్నాయి, దాన్ని వాడే వాళ్ళు ఎలా ఉండాలి? సో మనం కూడా చాలా స్మార్ట్గా ఉండాలి. సో ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్స్ మనం వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చాలామంది కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఏంటి అంటే, మనం మొబైల్ ఫోన్ని ఎప్పుడూ ఛార్జింగ్ కంటిన్యూస్గా పెడుతూ ఉంటాం. దాన్ని ఎప్పుడూ కూడా మనం ఒక్కసారి కూడా స్విచ్ ఆఫ్ చేయం. 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, ఈవెన్ ఒక్కోసారి నెలలో మనం అసలు సెల్ ఫోన్ని ఆపం. కానీ మనందరికీ తెలుసు అది ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అన్నప్పుడు దాంట్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, రెసిస్టర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ ఉంటాయి, డయోడ్స్ ఉంటాయి. సో ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. అది నడిచేది విద్యుత్ శక్తితో. సో ఆ విద్యుత్ శక్తి ఈ యొక్క పరికరాలను తాకినప్పుడు ఒక సార్ట్ ఆఫ్ రేడియేషన్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇవి టవర్స్కి అనుసంధానం చేసినప్పుడు కూడా ఎంతో రేడియేషన్ వెలువడుతుంది. మరి ఆ రేడియేషన్ని మనం తప్పించుకోవాలి అంటే మనం ఎప్పుడైనా సరే ఫోన్ని చాలా అవసరం మేరకు మనం వాడాలి. సో స్మార్ట్ ఫోన్ని స్మార్ట్గా ఉపయోగించాలి, అంతేగాని దానివల్ల మన ప్రాణం మీదకి మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. సో స్మార్ట్ ఫోన్ ఎప్పుడైనా సరే 2 రోజుల్లో ఒక్కసారైనా కనీసం ఒకసారి పూర్తిగా దాన్ని ఆపి ఒక 5 నిమిషాలు దాన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంచి 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని మన యొక్క పనులు మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా ఆ స్మార్ట్ ఫోన్లో ఏదైనా సరే ఓవర్లోడెడ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా వైరస్లు కానీ ఏమైనా సరే యాక్టివేట్ అయ్యి ఉంటే అవి కొంచెం డీయాక్టివేట్ అయ్యి మనకు మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి
అది దోహదపడుతుంది. అదేవిధంగా మనం ఛార్జింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన మొబైల్ ఫోన్ని స్మార్ట్గా ఛార్జ్ చేయాలి. సో స్మార్ట్ ఛార్జ్ అంటే ఏంటంటే 20 సైకిల్స్కి ఒక్కసారైనా సరే దాన్ని పూర్తిగా డిశ్చార్జ్ చేసి, అంటే పూర్తిగా 0% వరకు దాన్ని వెళ్ళనిచ్చి బ్యాటరీని అప్పుడు మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. ఇది 20 సార్లలో ఒక్కసారైనా సరే మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల ఆ యొక్క బ్యాటరీ ఎక్కువ కాలం మనకి మన్నిక అనేది జరుగుతుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ని మనం ఎంత స్మార్ట్గా వాడితే అంత మంచిది. అండ్ రాత్రిపూట మర్చిపోకుండా పడుకునేటప్పుడు మనకి ఆ స్మార్ట్ ఫోన్కి మధ్యలో కనీసం 5 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. అండ్ రాత్రిపూట వీలైతే వైఫై నెట్వర్క్స్ ఆపేసి పడుకోండి. లేదు అంటే అది యొక్క మన స్లీపింగ్ ప్యాటర్న్స్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో ఎందుకంటే మన మెదడులో కూడా తరంగాలు ఉంటాయి. ఈ తరంగాలు, ఈ మొబైల్ తరంగాలు కలిసినప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఇంటర్సెప్షన్ జరిగినప్పుడు మన యొక్క స్లీప్ యొక్క ఆర్డర్స్ని కూడా అది డిజార్డర్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు పాటించి స్మార్ట్ ఫోన్తో స్మార్ట్గా, అంటే ఆ స్మార్ట్ ఫోన్ని స్మార్ట్గా మనం ఉపయోగించి దాన్ని ఒక మంచి పనుల కోసం మనం ఉపయోగించుకునేటట్టుగా దాన్ని ఉపయోగించుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.